ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. గొంతుపోయింది, ఇక్కడ పెట్టు, అక్కడ ఆపేసే అల్లలే చెప్పు. 31వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. మైక్లో చదువుతారు, చక్కగా వినండి. మీకు కనబడితే చక్కగా బైబిల్ చూడండి. నేను చెప్పే విషయాలు మూడు విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. నేను చదవమ్మా. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశము. ఆ మాట నోట్ చేసుకోండి. నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన ఆ దేశమును ఇశ్రాయేలీలను నీవు తోడుకుని పోవలెను. నేను నీకు తోడయుందును. కొట్టండి గట్టిగా చప్పట్లు. మరి హుషారు కానీ కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకి సరాలలే చెప్పండి, కొంచెం గట్టిగా అలలే చెప్పండి, సంతోషంగా చెప్పాలి. ఇక్కడ ఒక చక్కటి విషయం రాయబడి ఉంది. నూను కుమారుడైనటువంటి యెహోషువతోటి దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక మాట. ఈ మాట ఇది ఏం చెప్తున్నాడు ఈ మాటలో అనంటే, యెహోషువా ధైర్యంగా ఉండాలి అని వాళ్ళతో చెప్తూ మోషే చెప్తున్నటువంటి ఈ విషయం యెహోషువకి ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నాడు. యెహోషువా నువ్వు ధైర్యంగా ఉండాలయ్యా, నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి, ఎక్కడ అధైర్యపడొద్దు అని మోషే యెహోషువకి ఈ మాట చెప్తూ వస్తున్నాడు. మోషే యెహోషువకి ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అని కొంచెం మన వాక్యాలు మనం చదువుకుంటూ వస్తే, దేవుడు చెప్తూ వస్తున్నాడు కదా, ఆ యెహోషువకి మోషే చెప్తూ వస్తున్నాడు కదా, చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? మన పితరులకి ఒక దేశాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ దేశానికి ఇదిగో ఈ కర్నూలులో ఉన్నటువంటి ప్రజలందరినీ నీవు తోడుకుని పోవాలి. ఈ ప్రజలందరినీ నీవు ఆ దేశానికి తోడుకుని పోవాలి. నీవు కనుక అధైర్యపడొద్దు, భయపడొద్దు, ఎక్కడ జంకొద్దు, ధైర్యంగా ఉండు అని మోషే యెహోషువకి ఈ మాట చెప్తూ ఏమంటున్నాడంటే, నీ దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. గట్టిగా ఆమెను అంటారు అనుకున్నాను. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, కొంచెం సంతోషంగా చెప్పండి, సంతోషంగా సరాలు చెప్పండి, మరోసారి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకు ఏమండి యెహోషువ భయపడుతున్నాడు? భయపడటానికి గల కారణం ఏంటి? భయపడవలసిన అవసరత ఎందుకు వచ్చింది ఎవరికి? యెహోషువకి అని కొంచెం ఆలోచన చేస్తే, యెహోషువ భయపడటంలో అక్కడ మనం కొంచెం ఆలోచించవలసినటువంటి విషయమే. ఎందుకు ఆలోచన చేయాలి అనంటే, ఏదో సర్వసాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా అందరితో పాటు కలిసి తిరుగుతున్నాడు యెహోషువ, అందరితో పాటు జీవిస్తున్నాడు, అందరితో పాటు గుడారం వేసుకున్నాడు, అందరితో పాటు ఏమండి తన సహజీవనం కూడా కొనసాగించబడుతుంది. అలాగే కొనసాగించబడుతున్నటువంటి యెహోషువకి ఒక స్థలానికి వచ్చిన తర్వాత దేవుడు తనతో చెప్పినటువంటి ఆ మాటను బట్టి మోషే యెహోషువతో చెప్తూ వచ్చాడు, యెహోషువ దేవుడు ఆ దేశాన్ని నన్ను చూడమన్నాడు, కానీ ఆ దేశంలో అడుగు పెట్టడానికి నాకు అనుమతి ఇవ్వలేదు, లేక ఆజ్ఞ ఇవ్వలేదు. దేవుడు నాకు ఆ భరోసా ప్రమాణం నాకు చేయలేదు కనుక నన్ను ఈ పర్వతం ఎక్కి, నెబు అనే ఒక పర్వతం ఎక్కి ఆ పర్వతం మీద నుంచి ఆ దేశాన్ని నన్ను చూడమని చెప్పాడు. కనుక ఆ దేశాన్ని నేను చూస్తున్నాను, దేవుడు నాకు చూపించాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ యెహోషువ తోటి ఈ మాట చెప్తూ వచ్చాడు. దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడు, భయపడొద్దు, ధైర్యముగా ఉండు, ఇక నిబ్బరం కలిగి ఉండు. ఇశ్రాయేలీయులకి ప్రమాణం చేసిన ఆ దేశమునకు ఈ ప్రజలందరినీ తొడిగిపోవటానికి అస్సలు భయపడొద్దు. నీ దేవుడైన యెహోవా నీకు ఏమై ఉన్నాడు చెప్పండి, నోదరి చెప్పండి, ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు
అని దేవుడు ఒక చక్కటి భరోసా ఇచ్చి వాగ్దానపూర్వకంగా నడిపిస్తున్నాడు. ఎందుకు యెహోషువ భయపడ్డాడు అని మనం కొంచెం వాక్యం చదువుకుంటూ వస్తే, వీళ్ళ గురువు గారు మోషే, ఈయన గారిని ఇశ్రాయేలు ప్రజలందరూ చిత్రహింసలు చేశారు, చుక్కలు చూపించారు. చాలా జాగ్రత్తగా వినాలి. చిత్రహింసలు చేశారు, చెప్పండి, చుక్కలు చూపించారు. ఆయన్ని ఎంత వేధించారంటే తనంతట తాను చావాలి, ఈ మధ్యలో ఈ ప్రజల మధ్యలో నేను బ్రతకలేను అన్నట్టుగా నిరాశ నిస్పృహతలు కలిగేటట్లు. ఇంకా మీకు చెప్పాలంటే ఎంత సాత్వికమైనటువంటి మనసు కలిగిన వాడో అంత భయంకరమైనటువంటి ఏమండి ఆ వరదబోతు మాటలు మాట్లాడుతూ వచ్చాడు, తెగించి మాట్లాడుతూ వచ్చాడు. అరే ఈ సేవకుడు ఈ నోటుతో ఇలాగెందుకు మాట్లాడాడు అని అంటే, తను చాలా సాత్వికుడే, కానీ తనకు వచ్చిన పరిస్థితులు తనకు ఆ విధంగా చేస్తూ వచ్చాయి గనుక ద్రోహులారా అన్నాడు, దరిద్రులారా అన్నారు, నేను మీకు నీళ్ళు ఇవ్వాలా అన్నాడు, నేను మిమ్మల్ని పాలు తేలి ప్రవహించే దేశాలకు తీసుకుని వెళ్ళటానికి నేనేమన్నా మిమ్మల్ని కన్నానా అని అన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడి చాలా ఏమండి మాట్లాడకూడనటువంటి విషయాలని కూడా ఏమండి మోషే నోట పలికేటట్లుగా చేసిన వాళ్ళు ఇశ్రాయేలీలండి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇంతంత లావు రాళ్ళ తీసుకొని మోషేని కొట్టి చంపాలని కూడా ప్రయత్నం చేశారు. అలాంటి పరిస్థితుల మధ్యలో, ప్రభువా ఈ ప్రజలను రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు, బండలో నుంచి నీళ్ళు ఇవ్వకపోతే నేను చచ్చేటట్లున్నానయ్యా అని అంటే, దేవుడు చెప్పాడు కదా, ఆ బండ దగ్గరికి వెళ్ళి నీ కర్రను తీసుకుని ఒక్కసారి ఆ బండను కొట్టు, బండ చీలి ఆ బండలో నుంచి పశువులకి మనుషులకి కావలసిన జీవజలాన్ని పంపించబోతున్నాను. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారేమో ఎర్ర సముద్రం దగ్గర మోషే మీద తిరగబడ్డారు. మరొకసారేమో ఆహారం లేక ఏమండి కడుపు నిండా ఏమండి ఆహారం లేని పరిస్థితుల మధ్యలో మమ్మల్ని ఈ అరణ్యాలకు తీసుకుని వచ్చి చావటానికి తీసుకుని వచ్చావా, ఐగుప్తి దేశంలో మాకు సమాధులు లేవనుకున్నావా, అక్కడ కీరకాయలు బెండకాయలు దోసకాయలు అన్నీ మాకు కనపడుతున్నాయి, ఉచితంగా తిన్నాము అని చెప్తూ వచ్చారు. నిజమే, ఏమండి ఐగుప్తి దేశంలో వారు ఉచితంగా ఆహారం తిన్నారా? ఒక ప్రశ్న. చూడండి వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నీ బాగుంటేనేమో పెళ్ళి, చెప్పండి, ఏమీ బాగోలేకపోతే చెప్పండి పాడి అన్నట్టు, అయితే పెళ్ళి లేకపోతే పాడి అన్నట్లుగా ఉంటుంది వీళ్ళ జీవితం. ఇలాగ భయంకరంగా చిత్రహింసలు చేసి హింసించిన ఘటం నిర్గమకాండపు చరిత్ర అంతా మనకు తెలుసు. ఇంత భయంకరంగా వేధించబడుతున్న పరిస్థితులు అన్నీ కూడా యెహోషువ కళ్ళతో చూశాడు. ఇప్పుడు ఈ ప్రజల్ని ఏమండి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్ళాలంటే, ఈ ప్రజలు నా మాట వింటారా? ఈ ప్రజలు మా గురువు గారినే చంపబోయారు, ఈ ప్రజలు మా గురువు గారినే కొట్టి చంపకపోయారు, ఈ ప్రజలు మా గురువు గారినే వేధించారు, మా గురువుగారిని చిత్రహింసలు చేశారు, అలాంటిది నేనెవరిని, నన్నేం చేస్తారో అని భయపడుతున్న ఆ సందర్భాల్లో దేవుడు చెప్తూ వస్తున్నాడు కదా, భయపడద్దు. మోషే చెప్తూ వస్తున్నాడు, భయపడొద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు, నీకు తోడై ఉండబోతున్నాడు. చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన ఆ దేశంలో నిశ్చయముగా ఈ ప్రజల్ని తోడుకుని వెళ్ళబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పలు కొడుతూ అనిపించండి. చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన ఆ దేశానికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళను గాక. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగాను, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నీ పితరులకు ప్రమాణం చేసిన ఆ దేశం ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎలాంటి దేశాన్ని ఇచ్చాడు అని వాక్యాలు మనం చదువుకుంటూ వస్తే, ఒకటి పాలు తేనెలు ప్రవహించే దేశము. చెప్పండి, ఏ దేశం అండి అది? కొంచెం గట్టిగా చెప్పండి, ఏ దేశం అది? రెండోదిగా సకల దేశములకు ఆభరణమగు దేశము. రెండోది గట్టి చెప్పండి, సకల దేశములకు ఏంటంటది? ఆభరణమగు దేశము. మూడోదిగా రమ్యమైన దేశము. నాలుగోదిగా లోయలు కొండలు కలిగిన చెప్పండి దేశము. జాగ్రత్తగా వినాలి, లోయలు కొండలు కలిగిన దేశము. నాలుగోదిగా. ఐదోదిగా నీ దేవుడైన యెహోవా సంచరిస్తున్న చెప్పండి దేశము. చాలా జాగ్రత్తగా వినాలి. ఐదవ విషయం,
నీ దేవుడైన యెహోవా సంచరిస్తున్నా చెప్పండి దేశము. జాగ్రత్తగా వినాలి. 6వ విషయం, నీ దేవుడైన యెహోవా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు లక్ష్యపెట్టు లక్ష్యపెట్టు దేశము. చాలా జాగ్రత్తగా వినాలి. 4వదిగా జాగ్రత్తగా వినండి. 6వదిగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు లక్ష్య పెట్టే ఒక దేశము. 7వది ఏంటో తెలిసిన చాలా జాగ్రత్తగా వినాలి. 7వదిగా నీ దేవుడైన యెహోవా మీ మధ్యలో నివసించు దేశము. చప్పలు కొడదాం, కొంచెం గట్టిగా చప్పలు కొట్టాలండి. చేతులు పైకి తీస్తే ఆలీలో చెప్తామండి. సంతోషంగా చెప్పట్లేదో, కొంచెం ఉచ్చి మీద తగినట్టుంది. ఒకసారి అలలే చెప్పండి, మరోసారి చెప్పండి హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇలాంటి దేశాన్ని మన పితరులకి వాగ్దానం చేశాడు, మన పితరులకి ఇస్తానని చెప్పాడు. మన పితరులకి ప్రమాణపూర్వకంగా చెయ్యెత్తి ప్రమాణం చేశారంట, ఆ దేశాన్ని నేను నీకు ఇస్తాను, అది పాలు తేనె ప్రవహించే దేశము, సకల దేశములకు ఆభరణమగు దేశము, రమ్యమైన దేశము, నేను సంచరిస్తున్న దేశము, నేను నివసిస్తున్న దేశము. ఆ దేశంలో పాడి పంట సమస్తము ఆశీర్వాదకరంగా మారుతుంది. అంతేకాదు మనుషులని చెప్పబడుతున్న వారు ఆ దేశంలో దీర్ఘాయుష్యవంతులుగా మారబోతున్నారు. ఆమెను చెప్పడానికి వచ్చి గట్టిగానండి. పాతది వస్తానే ఉంటుంది, ఏమండి క్రొత్తది అనుభవిస్తానే ఉంటాం, క్రొత్తది వస్తానే ఉంటుంది, పాతది అనుభవిస్తానంటాం. తరగని పంట తరగని ఒక దేశాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. ఇంకా మీకు చెప్పమంటారా, కరువు రాని చెప్పండి ఒక దేశము. ఆ దేశాన్ని నా దేవుడు ప్రమాణం చేసి ఈ ఆగస్టు 15వ తారీఖున నీకు అనుగ్రహించబోతున్నాడు అండి. ఆయన విశ్వాసంతో చేతులు పగిదో సరళలే చెప్పండి. మీ ప్రకటన వాళ్ళు చెప్పండి దేశాన్ని ఇస్తాడంట చెప్పండి. మీ ప్రకటన వాళ్ళు చెప్పండి దేశాన్ని ఇస్తాడంట. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే చెప్పండి మనుషులో. గురజాడ అప్పారావు గారు రాసిన పద్యం అంటారా, దాన్ని పాట అంటారా? పద్యమేనా? ఓకే, అల్లెలో చెప్పండి కొంచెం గట్టిగా. పద్యమో పాట తెలిస్తే 10th పాస్ అయ్యేవాడిని. అది తెలియకే కదా పాపం. ఉప్పుకప్పురం పద్యం బాగొచ్చు. జాగ్రత్తగా వినాలి. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. అది ఎవరికి ఇస్తానని చెప్పాడు? మన పితరులకి ప్రమాణం చేసినా చెప్పండి. అందరూ చెప్పట్లేదు ఎందుకని, ఏదో అయిపోయింది మీకు మొత్తానికి. ఏ దేశం ఉంటుంది? చెయ్యి ఎత్తి ప్రమాణం చేసినా ఆ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. దేవుడు ఎవరెవరికి ఇచ్చాడో ఒక 3 విషయాలు చెప్తాను. ఆదికాండంలో 13వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినాలి. 13వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. ఇక్కడ రాస్తున్నటువంటి మాటని చాలా జాగ్రత్తగా మీరు వినాలి, చదవాలి కూడా. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేస్తాను. ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కించగలిగిన ఎడల నీ సంతానము కూడా అలాగే లెక్కించబడును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించుము. కొట్టండి కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి, మరి గట్టిగా చప్పలు కొట్టాలి. చేతుల పైదో సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాముకి దేవుడు దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. 2 కారణాలు చెప్పాడు, ఒక 3 ఆశీర్వాదాలు చెప్పాడు. అక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. 2 కారణాలు 3 ఆశీర్వాదాలు చెప్పాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించేటప్పుడు 3 విధాలుగా ఆశీర్వదించాడు. బాగా నోట్ చేసుకోండి, నేను చెప్పే విషయం త్వరగా చెప్తున్నాను, సమయం లేదు కనుక జస్ట్ మీకు వివరణ మాత్రమే, వ్యాఖ్యానం కాదు, సారాంశం. అంతకంటే చెప్పేదానికి వీలు పడదు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. 3 విషయాలు దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముని ఆకాశపు నక్షత్రాల వలె చెప్పండి ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు చెప్పండి? నోళ్ళని చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆకాశపు చెప్పండి నక్షత్రాల వలె. ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ నా కంటికి ఈ ఆగస్టు 15వ తారీఖున ఆకాశ నక్షత్రాలలాగా ఒక ఆశీర్వాదించబడినటువంటి బిడ్డలుగా మార్చబడ్డారు మీరంతానండి. అంటే పరసంబంధమైన ఒక ఆశీర్వాదాన్ని పొందటానికి నా దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు ఈ స్థలానికి.
ఎంతమంది విశ్వసిస్తున్నారు? విశ్వసించిన వాళ్ళంతా కూడా నన్ను ఆకాశపు నక్షత్రాల వల్లే ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్న వాళ్ళు విశ్వాసం గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. చేతుల పైకి ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఆకాశపు నక్షత్రాల వలె, ఆకాశపు నక్షత్రాల వలె అంటే పరసంబంధమైన ఒక ఆశీర్వాదముతో నా ప్రభు నడిపించాలనుకుంటున్నాడు. ఇంతవరకు ఎలాంటి ఆశీర్వాదాలు నీకు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఈ ఆగస్టు 17వ తారీఖున ఈ 2026 సంవత్సరంలో ప్రభు నేను పిలుస్తున్నాడు. ఆ పిలుపులో ఉంటున్న ఆశీర్వాదం చేసిన ఆకాశపు నక్షత్రాల వలె ఈ ఆగస్టు 15వ తారీఖున ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, ఎంతమంది అయితే మోకరించారో, ఎంతమంది చేతులు ఎత్తారో, ఎంతమంది గలమెత్తి ప్రార్థన చేస్తున్నారో, మీ ప్రార్థనకి తగినట్లుగా నా దేవుడు ఆకాశ నక్షత్రాల వల్ల ఆస్వాదించునో గాక. చేతులు పైకి ఎత్తి గట్టిగా ఒకసారి ఆమెను చెప్దామండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్దామండి. పర సంబంధమైన ఒక ఆశీర్వాదం నా ప్రభు నీకు కలిగి చేయబోతున్నాడు ఈరోజు. ప్రక్కన ఉన్న వాళ్ళకి ఆమెను చెప్పండి, ఒకసారి గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. మంచిది. రెండవ విషయం ఏంటంటే సముద్రపు తీరమునందలి ఇసుక, చెప్పండి రేణువులు. చాలా జాగ్రత్తగా వినాలి. సముద్రపు దగ్గర ఉంటున్న ఇసుక, చెప్పండి రేణువులు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇసుక రేణువులు మనమే లెక్కించగలుగుతామా? చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. లెక్కించగలుగుతామా? లెక్కించలేం. అలాగా అబ్రహాం నీ సంతానం కూడా అలాగే ఆస్వాదించబడుతుంది అని చెప్తూ వచ్చాడు. ఇసుకలో ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. దాచబడిన ప్రతి ధననిధి ఎందులో ఉందంటే ఇసుక యొక్క భాగంలో దేవుడు దాచాడు అని రాశాం. అంటే దాచబడిన ఆశీర్వాదం ఎక్కడ ఉందనంటే ఇసుకలో దాచబడింది. ఇప్పుడు నీ సంతానాన్ని ఎలా చేస్తున్నాడు? ఇసుక రేణువుల వలె ఉంటున్నారు. అంటే దాచబడిన ఒక సంతానంలాగా నా దేవుడు నీ సంతానాన్ని ఆస్వాదించబోతున్నాడు. మీదట చేతుల పైకి సరళ చెప్పండి, మీరు దాచబడబోతున్నారు. మీదట సాతాను కపన్న హస్తాల్లో పడకుండా నా దేవుడు దాచును గాక. శత్రువు కంటపడకుండా దాచును గాక. లోకపు ఆచారాల్లో పడకుండా దాచును గాక. విశ్వసించిన వాళ్ళు దేవుని కృపలో దాచబడని రోజు చప్పల కొడుతూ అనుభవించండి. అదిగో నా దేవుడు దాస్తున్నాడు, కృప రెక్కల కింద దాస్తున్నాడు, రెక్కల నీడలో దాస్తున్నాడు, ఆయన చేతి నీడలో దాస్తున్నాడు, ఆయన కృప కలిగినటువంటి కృప సన్నిధిలో దాస్తున్నాడు. దాచబడిన అనుభవానికి నా దేవుడి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా ప్రభు రాకడ వరకు మీరు ప్రభు సముఖంలో దాచబడుదురు కాక. చేతుల పైకెత్తి ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఆమెను చెప్పాలి. మరోసారి ఆమెను చెప్పండి, ఆమెన్. మూడో ఆశీర్వాదం ఏంటంటే గాలిలో ఎగురుచున్న రేణువుల వలె. ఈ మాట నోటు చేసుకోవాలి. గాలిలో ఎగురుచున్న చెప్పండి ఏంటంటే ఈ రేణువులు. మీరు ఉదయాన్నే లేస్తారు. చాలామంది ఉదయాన్నే లేచే అలవాటు ఉంటుంది. ఉదయాన్నే లేస్తారని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీకు సూర్యుడు లేచిన తర్వాత కాదు, సూర్యుడు రాకముందే లేస్తారు మీలో చాలామంది. చేతుల పైకి తలలో చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. ఏదో అక్కడక్కడ చేతులు ఎత్తి అల్లులే చెప్పలేని సోమరపోతులు ఉన్నారనుకోండి, వాళ్ళ సంగతి ప్రక్కన వదిలేసేయండి. మీ మట్టుకు మీరే ఉదయాన్నే లేస్తాను అంత హుషారుగా ఉద్యమం కలిగినటువంటి ఆ ఆత్మల ప్రభు నాకు ఇచ్చాడు అనుకున్న వాళ్ళు చేతుల పైకి గట్టిగా సరళ చెప్పండి, గట్టిగా ఇంకోసారి చెప్పు. ఇక రాస్తున్న మాట ఏంటంటే గాలిలో ఎగురుస్తున్నా చెప్పండి రేణువులు. ఉదయాన్నే లేస్తారు. మీరు లేచి లేవగానే చిన్న ప్రార్థన చేసుకుంటారు. ప్రభువా ఈరోజు పాకీ పని ఆరంభిస్తున్నాను. ఈరోజు ఏ పని ఆరంభిస్తున్నాను? పాకీ పని ఒకటి ఆరంభిస్తున్నాను నాయన అని చీపురు తీసుకుని ఇక ఏమండి ఆ లోపల ఉన్నటువంటి రూమును ఊడ్చేదానికి సిద్ధపడతారు. ఊడ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు తెలిసిన? శుభ్రంగా తలుపులు తెరుస్తారు, కిటికీలు తలుపులు తెరుస్తారు, ఊడుస్తూ ఉంటారు. మీరు ఊడ్చేటప్పుడు ఒక విషయం గుర్తుపట్టాలి. అటు నుంచి సూర్యుడు అలాగా గుమ్మంలోంచి కానివ్వండి, కిటికీలోంచి కానివ్వండి, అలాగా ఇంట్లో సన్ రైజ్ మీకు అర్థమవుతుందా? సూర్యకిరణాలు అలా పడతాయి. పడేటప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన? నువ్వు ఊడుస్తున్నటువంటి దుమ్ము ఆ యొక్క ఎండలో ఎగురుతున్నటువంటి రేణువులు కనపడతాయి. ఎప్పుడైనా చూసారా మీరు? ఏంటి అయ్యమ్మ నామోహమైన చూస్తున్నారు? చూసారా చూడలేదా? చూశారు కదా. అలాగా నీ సంతానం
గాలిలో ఎగిరే రోజులు వస్తున్నాయి. ఎందులో ఎగిరే రోజులు వస్తున్నాయి? గాలిలో. గాలి ఎగరటం అంటే ఏంటి? ఆత్మయు శరీరమును నిందారహితంగా మార్చబడి ప్రభు రాకడలో మనం ఎత్తబడబోతున్నాం. కొట్టండి గట్టిగా, చప్పట్లండి, గట్టిగా దెబ్బలు కొట్టండి. అలాంటి ఆశీర్వాదం ఇస్తాను. గాలిలో ఎలాగైతే ఎగురుతుందో, ఇసుకలో ఎలా దాచబడుతున్నావో, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎలా దగని మెరుస్తున్నాయో, అలాంటి ఆశీర్వాదం అబ్రాహాం నేను నీకు ఇస్తానయ్యా. అంత ఆశీర్వాదం పొందిన తర్వాత, అన్ని విధాలుగా దీవించబడిన తర్వాత, ఒకటి నక్షత్రాలలాగా, రెండోదిగా సముద్రపు తీరమనందరి ఇసుక రేణువుల్లాగా, మూడోదిగా గాలిలో ఎగురుస్తున్నా చెప్పండి ఆ రేణువులాగా అంత ఆస్వాదించబడాలి. అంత ఆస్వాదించబడిన తర్వాత అంత ప్రజలు నీకు పట్టాలేనంటే నేను నీకు ఒక దేశాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైందే మీకు? 3 విధాలుగా నీ సంతానం ఆస్వాదించబడుతుంది. ఆ ఆస్వాదించబడినటువంటి సంతానం ఒకే దేశంలో ఉండాలంటే నేను ఒక దేశాన్ని నీకు చెప్పండి ఇవ్వాలి అని దేవుడు అబ్రహాంతో చెప్తే ఏమన్నాడంటే, నీవు చూచుచున్న దేశము. మొట్టమొదటి మాట, నేను నీకు దేశాన్ని ఎప్పుడు ఇస్తానంటే దేశాన్ని నువ్వు చూడాలి. ఆమెను చెప్పండి. దేశాన్ని నువ్వేం చేయాలి? అయ్యా మాకు కర్నూలే సి క్యాంపు బి క్యాంపు తెలియదు, మాకు దేశాన్ని చూడమని అంటున్నాం. దేశాన్ని మేము చూసే మా తలరాత చెప్పండి మాకు అంత లేదయ్యా. ఛార్జీ పెట్టుకుని సంవత్సరానికి ఒకసారి దయాక్షేత్రం రాగలుగుతాం మేము. అంతకు మించి గుంటూరు, గోరంట్ల, లేకపోతే కర్నూలు తప్ప ఇంకొకరు మాకు తెలియదయ్యా. ఇంకా మహా తెలిస్తే మాకు కర్నూలు గొడ్డుకారం ఒకటి తెలుసు. అర్థమవుతుందా? ఇది తప్పిదేం లేదు. ఇక పీట మీద సరుచుకునే జొన్న రొట్టెలు ఒకటి మాకు బాగా ప్రాక్టీస్. ఇంతకు మించిన ప్రపంచం మాకు చెప్పరంటండి, మాకు అసలు తెలియదండి. మాకు తెలిసిందంతా జొన్న రొట్టెలు, గోంగూర, ఇనుముక్కలు అంటే ఇక నువ్వు బయలుదేరి ఇక్కడ మొదలుకొని ఏమండి జమ్మూ కాశ్మీర్ వరకు తడి బట్టలతో దొర్లాడమని కదా నేను చెప్తుంది, పాదయాత్ర చేయమని కదా నేను చెప్తుంది, లేకపోతే సన్యాసత్వం పుచ్చుకొని ఇంకా నా బతుకంతా అయిపోయింది అని చెప్పండి పద్యాలు పాడుకుంటా వెళ్ళమని కదా నేను చెప్తుంది. అర్థమవుతుందా? చేతులు పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీవు చూచుచున్న దేశం అంటే దాని అర్థం తెలిసిన మనము మన దేశము కొరకు విశ్వాసపు నేత్రాలతో చూడాలి. మన నేత్రాలతో మనం చూడలేం. మనం చూడవలసిన నేత్రం ఒకటి ఉంది. అది ఏంటంటే విశ్వాసముతో ఈ భారతదేశాన్ని నా దేవుడు తన గుప్పెట్లో పెట్టుకోబోతూ ఉన్నాడు. ఈ భారతదేశాన్ని నా దేవుడు నా సంతానానికి ఇవ్వబోతున్నాడు. ఈ భారతదేశాన్ని నా ప్రజలకు ఇవ్వబోతున్నాడు. ఈ భారతదేశాన్ని నా పిల్లలకు అనుగ్రహించబోతున్నాడు. ఒక రోజున నా పిల్లలు ఈ దేశం యొక్క ఉన్నత స్థలంలో నిలబడబోతున్నారు. ఉన్నత స్థలంలో ఎక్కబోతున్నారు. ఉన్నత స్థలాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు. ఉన్నత స్థలాల్లో ఏలబోతున్నారు. నా దేవుడు అలా చేస్తాడు. విశ్వాసపు నేత్రాలతో కళ్ళతో నువ్వు చూడాలి. ఆ విశ్వాసం నీకు ఉండాలే. కానీ అబ్రహాముతో అంటున్నాడు కదా, నీవు చూచుచున్న దేశం. ఏ దేశం అది? నోళ్ళు తెరిచి చెప్పరంటే అండి ఏ దేశం అది? ఏదైనా మనం స్వాధీనపరచుకోవాలంటే తప్పనిసరిగా దాన్ని వెళ్ళి మనము చూడాలి. చూడకపోతే దేన్ని మనము చెప్పండి స్వాధీనపరుచుకోలేము, దాన్ని దక్కించుకోలేము. దేవుడు మనకి ఇవ్వాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా నీవు చేయవలసిన మొదటి పని ఏంటంటే విశ్వాసంతో ప్రభు సముఖంలో కనిపెట్టి నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకే కాకుండా భారతదేశం అంతా ఒక రోజున నీ చేతిలోకి రావాలి. ప్రభువా, చేతులు పైకితో సరలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మ్యాక్సిమం దేవుని మహాకృపను బట్టి సంస్థలోకి వచ్చిన తర్వాత 38 దేశాలు నేను తిరిగానండి. 38 దేశాలు. నువ్వెంత పర్టికులర్గా ఎట్లా లెక్క పెట్టుకున్నావు అనుకుంటారేమో. కృతజ్ఞత ఉంది కనుక ప్రభు నన్ను ఏ దేశాన్ని తీసుకెళ్ళి నా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను కనుక, ప్రార్థన చేసుకుంటున్నాను కనుక 38 దేశాల యొక్క లిస్టు నేను రాసి పెట్టుకున్నాను కనుక నాకు తెలుసు ఆ విషయాలు. చేతుల పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ దేశానికి వెళ్ళే ముందు నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభు నన్ను ఆ దేశాన్ని తీసుకుని వెళ్తున్నాను, అక్కడ నన్ను ఎట్లా వాడుకోవాలనుకుంటున్నాను. ఏదో ఒక రూపంలో పాట పాడటమో, సాక్ష్యం చెప్పటమో, వాక్యం చెప్పి ఇవ్వటమో,
లేకపోతే వాళ్ళ సంఘాలు, తెలుగు సంఘాలు ఏదైనా ఉంటే ఆ సంఘాల్లో తీసుకుని వెళ్ళి వాక్యం చెప్పించుకోవటం, ఏదో ఒక విధంగా దేవుని ఘనమైనటువంటి పరిచర్యలో అనేక ప్రాంతాలు వాడబడటానికి గల కారణం ఏంటంటే, ప్రపంచం మన కళ్ళ ముందు ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. నిన్ను దేవుడు తీసుకుని వెళ్తున్న ఆ దేశాన్ని విశ్వాసపు నేత్రాలతో చూస్తూ ప్రార్థన చేయాలి. ఏదో మన దేశం భారతదేశంలో ఉంటున్నాం, కర్నూలు ఈ మూలలో ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ ఆ మూలలో ఉంటుంది. బాంబులు వేస్తే ముందు జమ్మూ కాశ్మీర్ ఎగిరిపోద్ది. ఇక్కడ దాకా వస్తుందా ఏంటి అని నువ్వు అనుకున్నావు అనుకో, ఫస్ట్ పడేది కొండారెడ్డి. చెప్పరా, కొండారెడ్డి, పుల్లారెడ్డి, లడ్లు పైన స్పీడ్ల మీద పడుతుంది, అంతే. అయిపోయాయి నీ పని. ఇక చేతులు పగితే సర్లే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అంటే నువ్వు చేయవలసింది ఏంటి? విశ్వాసంతో చూడాలి. ఈ రోజున దేవుని బిడ్డలకి దేవుడు ఎందుకు దేశాన్ని ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకని కొన్ని సంఘాలు ఇవ్వట్లేదు? దేవుడు కొన్ని సంఘాలని, కొన్ని కుటుంబాలు ఎందుకు నీ స్వాధీనం చేయట్లేదు అని అంటే, విశ్వాసంతో నువ్వు చూడట్లేదు. నీ కుటుంబం రక్షించబడాలని విశ్వాసంతో చూడు. దేశము కంటే కూడా నీ కుటుంబం చాలా విలువైంది కనుక నీ కుటుంబం రక్షించబడాలి. ఆ కుటుంబం రక్షించబడే ఒక అనుభవానికి రావాలంటే కనుక నీ కుటుంబాన్ని ప్రభు సముఖంలో విశ్వాసంతో చూడాలి. నా కుటుంబం అంతా కూడా దేవుని సముఖంలో ఆశీర్వదించబడాలి. చేతుల పైకి తాళలో చెప్దామండి, సంతోషంగా సరళ చెప్దాం. హల్లెలూయా. చూడండి, దావీదుకి ఒక చిన్న ప్రార్థన. అదేంటి తెలిసిన, నన్ను, నా సంతతి, నా యొక్క ఇచ్చిన రాజ్యము, నాకు ఇచ్చిన పిల్లలు అందరూ కూడా నీ సముఖంలో, నీ సన్నిధిలో నా కుటుంబము ఇప్పుడు ఎలాగా ఆశీర్వాదకరంగా మార్చబడాలి. చూసారండి, విశ్వాసపు నేత్రాలతో తాను ప్రార్థన చేసుకున్నాడు. తాను ప్రార్థన చేసుకున్నట్లుగానే కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచడమే కాకుండా ఏమండి, తన సంతానాన్ని, తన రాజ్యాన్ని కూడా దేవుని యొక్క కనుదృష్టిలో దేవుడే పెట్టుకుని వచ్చాడండి. అల్లే చెప్దాం కొంచెం గట్టిగా. రెండో విషయం, అబ్రహాముతో అంటున్నాడు కదా, నీవు సంచరించాలి. మొదటి విషయం, నువ్వు కళ్ళతో చూడాలి. ఆ దేశాన్ని నేను నీకు ఇవ్వాలంటే ముందు విశ్వాసంతో చూడాలి. రెండో విషయం అంటున్నాడు కదా, నీవు ఆ దేశంలో చెప్పండి ఇప్పుడు ఏం చేయాలంట? అందరు నోళ్ళు చెప్పండి. ఆ దేశంలో నువ్వేం చేయాలంట? సంచరించాలి. చెప్పండి, అందరూ చెప్పండి, ఏం చేయాలండి? సంచరించాలి. అందుకని అన్న చెప్పాడు, జానాన్న చెప్పాడు ఆగస్టు 15 రోజున, ఏమండి దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే ముందు తిరగాలంట అని చెప్పి దేశ దిమరదానిలాగా తిరగబాకండి. దేశ దిమరదానిలాగా తిరగబాకండి. తిరగమంటే, సంచరించమంటే అది కాదు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ప్రేయర్ వాక్. ఏంటి చెప్పండి అది? అందరూ చెప్పండి, ఏంటంటే అది ప్రార్థనాపూర్వకంగా తిరగాల. ఈ రోజున ఇన్ని వేల మంది ఈ మందిరానికి రావటానికి గల కారణం ఏంటి తెలిసిన, ఇక్కడ సేవ చేసిన ప్రతి సేవకుడు ఈ కర్నూలు మహానగరంలో ప్రేయర్ వాక్ సంచరించారు. కనుకనే దేవుడు ఇంత సంఘానమ కళ్ళ ముందు కూర్చోబెట్టాడు. విశ్వాసంతో చప్పలు కొట్టండి, వచ్చి గట్టిగా కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకి సరళ చెప్పండి, హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి, కొంచెం గట్టిగా హల్లెలూయా. మరోసారి చెప్పండి, హల్లెలూయా. సంచరించాలి, ప్రేయర్ వాక్ చేయాలి, ప్రార్థనాపూర్వకంగా నడవాలి, ప్రార్థనాపూర్వకంగా ఆ పట్టణం కోసం ఎదురు చూడాలి, లేక కనిపెట్టాలి. అలా చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆ పట్టణాన్ని ఇస్తాడు. ప్రేయర్ వాక్ చేయటం రాదు, ప్రార్థన చేయటం రాదు, సంచరించడం రాదు. ఆ దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారో, ఆ దేశంలో నివసిస్తున్న వారు ఏం తింటున్నారు, ఆ దేశంలో ఉంటున్న వారికి ఏ పంట పండుతుంది, ఎలా జీవిస్తున్నారు, ఆ దేశపు మనుషులు ఎలాంటి వాళ్ళు, ఈ పరిస్థితులంతా కూడా సంచరించి చూడాలి. యెహోషువా, ఆ దేశాన్ని నేను మీకు ఇవ్వాలంటే ఆ దేశంలో సంచరించాలి. కాలేబు, యెహోషువలు ఆ దేశాన్ని సంచరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేశంలో వారు సంచరిస్తూ 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 ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే ఎష్కోలు. చెప్పండి, ఏంటది? గట్టిగా చెప్పండి, ఏంటది? అది ఎష్కోలు అంటే దాని అర్థం ఏంటి తెలిసిన, ఇద్దరు మనుషులు మోయలేనంత ద్రాక్ష గలగలిగిన లోయ అని చెప్పబడి, ఇద్దరు మనుషులు మోయలేని ఒక ద్రాక్ష గెల. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, అలలో చెప్పండి. మహా అయితే ద్రాక్ష గెల ఎంత ఉంటుంది? కేజీ, లేకపోతే 1.5 కేజీ మహా అయితే
2 కేజీలు. అంతకు మించి చెప్పండి ద్రాక్ష గెలలు కనపడతాయా? కానీ ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే వాళ్ళు సంచరించి చూసినప్పుడంట 2 మనుషులు మోస్తున్నారు ద్రాక్ష గెలని. చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరంతా. ఎంతమంది మోస్తున్నారు చెప్పండి, చెప్పండి. ఎంతమంది మోస్తున్నారు? భుజాల మీద పెట్టుకున్నారు. ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, మధ్యలో ఎవరున్నారు చెప్పండి? ద్రాక్ష గెల ఉంది. ముందు నిలబడుకున్న పాత నిబంధన సేవకుడు, వెనకాల నిలబడుకున్నది క్రొత్త నిబంధన సేవకుడు, మధ్యలో ఉంటున్న ద్రాక్ష గెల నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగానండి. సంచరిస్తే కనబడుతుంది, సంచరించకుండా ఆ ద్రాక్ష గెలలో ఉంటున్న ఆశీర్వాదం చూడలేవు. ఆ ఆశీర్వాదం చూడాలంటే గనక నువ్వు సంచరించాలి. దేవుడు చెప్పాడు కదా యెహోషువతోటి, ఇదిగో యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నావా? 7 దినాలు సంచరించు. 7 దినాలు తిరిగారు, మరలా చెప్తూ వచ్చాడు కదా ఈసారి ఇంకొక 7 దినాలు. ఇంచుమించుగా బైబిల్ చరిత్రలో 6 దినాలు మొదట, తర్వాత 7 సార్లు, మరొకసారి 13 సార్లు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎంత సంచరించారో ఆ సంచరిస్తూ ఉన్నప్పుడే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి యెరికో గోడలు కుప్పలాగా కూల్చబడ్డాయి. వాళ్ళ లోపలికి జొరబడి ఆ పట్టణాన్ని అంతటిని కూడా వాళ్ళు స్వాధీనపరచుకోగలిగారండి. వాళ్ళు ఆమెను చెప్పాలి కొంచెం గట్టిగానండి. దీని అంతటికి గల కారణం ఏంటంటే సంచరించటం నేర్చుకోవాలి. చెప్పండి, చెప్పండి. ఏం చేయాలండి? సంచరించడం అంటే మీకు చెప్పాను, ప్రేయర్ వాక్, ప్రార్థనాపూర్వకంగా తిరగాలి. మీరు ఆదివారపు ఆరాధనకి వస్తారు, వచ్చేటప్పుడు కర్నూల్లో అట్లా ఎంటర్ అవ్వగానే ఏమండి స్తోత్రం స్తుతి, స్తోత్రం స్తుతి అని చెప్పుకుంటూ ప్రార్థనకు రావాలి. వెళ్ళేటప్పుడు ప్రార్థన అయిపోతుంది, స్తుతి స్తోత్రం అని చెప్పుకుంటూ మీ గ్రామాలకు వెళ్ళాలి. మీరు ఎన్ని గ్రామాలు దాటుకుని సంచరిస్తూ ఏంటి వెళ్తున్నారో ఆ సంచరిస్తున్న ప్రాంతాలన్నీ కూడా ఒక కాలం రాబోతుంది క్రైస్తవ సంఘాలుగా మార్చబడబోతున్నాయి. అన్నీ కూడా క్రైస్తవ గ్రామాలుగా మార్చబడబోతున్నాయి. నువ్వు అడుగుపెట్టిన స్థలం నీకు స్వాధీనం కాబోతుందండి. ఇంతటి ఆశీర్వాదం నా దేవుడు నీకు కలుగు చేయబోతూ వస్తున్నాడు. యెహోషువ భయపడొద్దు, నేను నీకేమై ఉన్నాను చెప్పండి. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి, ఏమై ఉన్నానండి? తోడై. చెప్పండి, చెప్పండి. తోడై ఉన్నాను అని చెప్తూ వచ్చాడు. రెండో విషయం, ఒకటి అబ్రహాముకి అంటున్నాడు కదా, నువ్వు చూడాలి, రెండోదిగా సంచరించాలి, అప్పుడు ఆ దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. రెండో విషయం చెప్తున్నాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం, 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం చూడండి, 4వ వాక్యం చదువుకుందామండి. నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి, 3వ వాక్యం కానీ చదవమ్మా. ఈ దేశమందు పరవాసి అయి ఉండుము, ఈ దేశమందు పరవాసువై ఉండుము, నేను నీకు తోడై ఉండి, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, ఈ దేశం అన్నాడా? దేశములన్నీ అన్నాడా? దేశములన్నీ అంటే ఇసాకు దగ్గరకు వచ్చేసరికి ఏమో బహువచనం, దేశాలన్నీ ఇస్తాను నీకు. అబ్రహాము దగ్గర ఏమో దేశాన్ని ఇస్తాను, ఏకవచనం. వినాలి, అక్కడ ఏకవచనం, ఒక దేశాన్ని ఇస్తాను. కానీ ఇక్కడ ఇస్సాకుతో అంటున్నాడు కదా, నీవు పరవాసిగా బ్రతకాలి. ఈ భూమి మీద నువ్వు బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలంటే పరవాసిగా బ్రతకాలి. అలా గనక నువ్వు బ్రతికితే గనక నేను ఈ దేశములన్నీ చెప్పండి, చెప్పండి, నీ సంతానానికి ఇస్తాను. చేతుల పైకి తలలే చెప్పండి, కొంచెం గట్టిగా అలలే చెప్పండి. భూమి నాది, అష్టైశ్వర్యాలు నాది, వెండి బంగారాలు నాది, ఇక నేను అన్నీ సంపాదించుకుంటాను, ఏమండి నాకు తిరిగి లేదు, నా పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పి ఎప్పుడు కూడా లోక సంబంధమైన దృష్టితో, ఇహలోక సంబంధమైన ఆలోచన చేత మీరు పొరపాటు నడిపించబడకూడదు. ఒక పరదేశి లేక ఒక పరవాసి ఎలా బ్రతుకుతాడో చూడాలి. అతను బ్రతికేటప్పుడు అన్నీ సమకూర్చుకోడు. అతను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయన వెయిట్ లగేజ్ లేక చాలా చులకనైన భారంతో వెళ్తాడు, తేలికైన లగేజ్తో వెళ్తాడు.
భారాలంతటిని మోసుకుని వెళ్ళటానికి తాను ఇష్టపడాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు సమస్త భారాలు విడిచిపెట్టుకొని ఒక యాత్రికుడు ఎలా ప్రయాణం చేస్తాడో, ఒక పరదేశి ఎలా ప్రయాణం చేస్తాడో, ఒక పరదేశి భూమి మీద నివసిస్తున్నప్పుడు ఎలా తన జీవితాన్ని భయముతో వణుకుతో కొనసాగిస్తాడో, అలాగే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు అంట చాలా జాగ్రత్తగా భయముతో మనం కొనసాగించబడాలంటే అండి. చేతుల పైకి తలలో చెప్పండి, గట్టిగా ఒకసారి చెప్పండి. పరవాసులం చెప్పండి. ఏ వాసులం మనం? పరవాసులం. అంతేగాని ఈ లోకం నాదన్నట్లుగా బ్రతకటం కానే కాదండి. లోకాసుల చేత బ్రతకటం కాదు, లోక సంబంధమైన కోరికల చేత బ్రతకటం కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం అంతా నాదే, సంపాదిస్తానేమంటాం, ఏమండి బిల్లులు కడతానేమంటాం, ప్లాట్లు కొంటానేమంటాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఈ వ్యక్తికి పరసంబంధమైన ఒక ఆశీర్వాదం దేవుడు ఇస్తానన్న ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోలేనటువంటి ఓ దౌర్బల్యమైనటువంటి స్థితికి రావటానికి గల కారణం ఏంటంటే, విశ్వాసిగా ఉంటున్న దేవుని బిడ్డలు ఈ భూమి మీద నేను పరదేశినన్న సంగతి గుర్తుపట్టాలి. చప్పలు కొడదాం కొంచెం గట్టిగానండి, గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి, సంతోషంగా సరళలే చెప్పండి. అన్నీ బాగానే ఉంటాయండి. వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కనకం ఉంటుంది, కారు ఉంటుంది, ఏమండి పెరిగే మొక్కలు ఉంటాయి, మురిగే కుక్కలు ఉంటాయి, తిరిగే కార్లు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, ఏం తక్కువ లేదు, అన్నీ బాగానే ఉంటున్నాయండి. అన్నీ సమృద్ధిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఒకవేళ సస్తే కనుక నాకంటూ ఒక ఏమైనా పరలోక రాజ్యం నాకు ఉందంటారా? నేను ఎలా బ్రతకాలి ఈ భూమి మీద, పరిశుద్ధమైన జీవితాన్ని నేను ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఒక విశ్వాసి ఈ భూమి మీద ఉంటున్నప్పుడే తన జీవితాన్ని చాలా పవిత్రంగా పరిశుద్ధంగా కట్టుకున్నప్పుడు నా దేవుడు అంట నీకు ఈ దేశాన్ని అనుగ్రహించబోతున్నాడు అంటే అండి. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 13వ వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనై ఉన్నాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని, ఆ మాట నోట్ చేసుకో, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తాను. ఒకటి ఏమండి, చూడాలి, సంచరించాలి. రెండో విషయం, పరవాసిగా బ్రతకాలి. మూడో విషయం ఇక్కడ రాస్తున్న మాట, ఇదిగో యాకోబు, నేను ఈ దేశాన్ని నీకు ఎందుకు ఇస్తున్నానంటే నీవు నా నీవు పండుకొని ఉన్న చెప్పండి నీవు పండుకొని ఉన్న ఈ స్థలములు లేక ఈ దేశమును నేను నీకు అనుగ్రహించబోతున్నాను. ఆమెను చెప్తారా? కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నీవు పడుకున్న ఈ స్థలాన్ని నేను నీకు దేశముగా ఇస్తున్నానయ్యా. ఆయన ఎక్కడ పండుకున్నాడు? ఆయన పండుకున్న స్థలం ఎక్కడ? తండ్రి ఇంట్లో నుంచి బయలుదేరి మామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చాలా జాగ్రత్త వినాలి. ఎక్కడికి? మామ ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు మార్గంలో బేతేలు అని ఒక స్థలం, దేవుని మందిరం అని చెప్పబడుతున్న ఒక స్థలం, దేవుని నివసిస్తున్న ఒక స్థలం, దేవుని చిత్తములో అమర్చబడిన ఒక స్థలం, దేవుడు ఎంపిక చేసుకున్న ఒక స్థలం. ఆ స్థలానికి వచ్చి ఆ రాత్రి ఒక రాత్రిని తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోతున్నాడు. యాకోబు నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతున్నాడు అనే మాట దగ్గర నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏదో అలసిపోయి కాదు, లేకపోతే తాను సోమర్థనంతో నిద్రపోయిన అనుభవం కాదు. విచారం చేత, దుఃఖము చేత, బాధ చేత ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఏడ్చి 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 అలాగ నిద్రపోయాడు. ఎక్కడ నిద్రపోయాడు? ఒక రాయి తీసుకున్నాడు, ఆ రాతిని తనకి తలగడగా చేసుకున్నాడు. ఏ రాయి దగ్గర నిద్రపోయాడు? ఆ రాయి ఎవరు? మన ప్రభు అయినా చెప్పండి యేసయ్య. ఆ యేసయ్యని యాకోబు తలగడగా చేసుకున్నాడు. తలగడగా చేసుకున్న ఆ రాయి యాకోబుతో మాట్లాడింది. యాకోబు, నేను ఎవరో తెలుస్తున్నా, నీ తండ్రి దేవుడను. నేను ఎవరో తెలుస్తున్నా, మీ తాతయ్య దేవుడును. నేను నీకు కూడా దేవుడై ఉండబోతున్నాను.
ఈ స్థలంలో నువ్వు పండుకున్నావే, ఈ పండుకున్న ఈ స్థలం నీ సంతానానికి అనుగ్రహించబోతున్నాను. కొట్టండి గట్టిగా చప్పట్లు, మరి గట్టిగా గట్టిగా చేతులు పైకెత్తో సరికొచ్చి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరంలో పండుకున్నాడు, బేతేలు అనే స్థలంలో పండుకున్నాడు, రాత్రి నిలబెట్టిన ఆ స్థలంలో పండుకున్నాడు. దేవుడు ఎంపిక చేశాడే ఇది నా మందిరం అని. ఎప్పుడైతే ఆ మందిరాల గురించి దేవుడు చెప్పాడో ఆ స్థలంలో యాకోబు పండుకున్నాడు. జానన్న చెప్పాడు పండుకోవాలట దేవుని మందిరంలో అని చెప్పి, ఎవరిని మంచాలు తీసుకుని వచ్చి పండుకోవడానికి ప్రయత్నం చేయబాకండి. ఇక్కడ అర్థమవుతుందా? లేకపోతే ఎవరైనా చచ్చారనుకోండి, చచ్చిన తర్వాత ఆ కీడు తొలగిపోవటానికి మెల్లిగా వస్తారు. సరే తక్క 2 పూటలు ఇక్కడ నిద్ర చేసి వెళ్తామండి అనుకుంటూ వస్తారు. చేతులు పైకి సరేలే చెప్పండి, ఏంటి ఆ దరిద్రం పోవాలని. చచ్చిపోయిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి కొన్ని శకినాలు ఉంటాయి, కొన్ని రకాలైన ఆచారాలు ఉంటాయి. అవి పోగొట్టుకోవటానికి దేవుని మందిరంలో నిద్ర చేయడానికి వస్తారు. ఆ నిద్రలు చేసేదానికి కాదు, వింటున్నారా? ఆ నిద్రలు కాదు. రాత్రంతా నిద్ర చేయటం అంటే ప్రభు సన్నిధిలో హోల్ నైట్ ప్రేయర్ చేయటం అని అర్థం. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఏ రాత్రి దగ్గర మొర్ర పెడితే ప్రార్థన ఆలకిస్తాడో, ఏ చూచుచున్న దేవుడు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వింటాడు. ఆ రాత్రి దగ్గర యాకోబు నిద్రపోయాడు, ఉలుక్కుపడి లేచాడు. ఒక కల వచ్చింది తనకి, ఉలుక్కుపడి లేచాడు. ఆ లేచిన ఆ కలలో ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు, నోదరు చెప్పండి, ఎక్కుచు దిగుతున్నారు. దిగుతున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా? యాకోబు తల మీద చేతులుంచి ఆశీర్వదిస్తున్నారు. కొన్ని కోట్ల దేవదూతలు ఆ నిచ్చెన మీద అలాగ ప్రయాణం చేసి వచ్చి యాకోబుని ఆశీర్వదించి వెళ్తున్నారు. ఉలుక్కుబళ్ళేశాడు, అమ్మో నేను పండుకున్న స్థలము ఇది సర్వసాధారణమైన చెప్పండి స్థలము కాదు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. కొట్టడానికి వచ్చి గట్టిగా, మరి వేరొకటి కాదు, దేవుని మందిరం. హలో, మనుషుల ముఖాలు చూస్తూ రావద్దు, ఎవరు విఐపీలు వస్తారని రావద్దు, ఏ సెలబ్రిటీ వస్తాడని రావద్దు, ఎవరిని మనం కొంచెం ప్రేమిస్తూ ఏంటి జాలిగా మనం పలకరిస్తారో మనతో బాగా కుమ్మక్కైపోయే వాళ్ళు ఎవరు వస్తారని ఎదురు చూడొద్దు. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా ప్రేమించండి. మీరు ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మందిరాల మీద ఉండవలసిన దృష్టి చాలామందికి ఈ రోజున సెలబ్రిటీల మీదకి వెళ్ళిపోతుంది, సెలబ్రిటీల మీదకి వెళ్ళిపోతుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. విశ్వాసముకు కర్తయ్యో చెప్పండి, దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు చూడాలి, ఆయన చూడాలి. హైదరాబాద్లో ఆ అన్న ఉన్నాడంట, మెడ్రాస్లో ఈ అన్న ఉన్నాడంట, మదనపల్లి ఆ అన్న ఉన్నాడంట, విన్నారా? ఇక మనకు లేస్తే అన్నలో అక్కలో ఏమండి దృశ్యంతో ఎవరి మీదకి వెళ్తుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరు చూస్తున్నావు? అమ్మో నేను పండుకున్న స్థలము సర్వసాధారణమైన స్థలము కాదు, ఈ స్థలములో ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ ఆశ్రదించే స్థలం ఇక్కడ నేను పండుకోవటం ఏంటి అని చెప్పి యాకోబు లేచి ఇక ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఆ స్థలంలో చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా, మరి గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. యాకోబుతో అంటున్నాడు కదా, యాకోబు నేను నీ తండ్రి దేవుడును. కీబోర్డ్ పట్టుకో. నేను నీ తండ్రి దేవుడు అన్నాను. అబ్రహాము చెప్పండి దేవుణ్ణి, ఇస్సాకు చెప్పండి దేవుడును, యాకోబు దేవుణ్ణి. యాకోబు నేను నీకు కూడా దేవుణ్ణి ఉండబోతున్నాను, ఈ దేశాన్ని నీ చేతికి అప్పగించబోతున్నాను. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, ఆమెను చెప్పండి. దేవుడు పరిచయం చేసుకుంటాడు. నీ
తండ్రి దేవుణ్ణి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఇస్సాకు దేవుణ్ణి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. నేను నీకు కూడా చెప్పండి దేవుడై ఉంటున్నాను. ఈ దేశాన్ని నేను నీ స్వాధీనపరచబోతున్నాను. విశ్వాసంతో గట్టిగా చెప్పకూడదా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన